హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పీడ్ స్టడీలో మనం 2017 జనవరిలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన విషయాలను చూద్దాం. దీనిలో అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా ఏం జరిగింది, ఆర్థిక రంగంలో ఉన్న ముఖ్య విషయాలు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం జరిగింది, గ్రంథాలు, రచయితలు, జనవరిలో జరిగిన నియామకాల గురించి, జనవరిలో ఇచ్చినటువంటి అవార్డ్స్ గురించి అన్నీ ఈ ఒక్క వీడియోలో చూద్దాం. ఫస్ట్ అంతర్జాతీయంగా జనవరి 1న భారత్, పాకిస్తాన్, మన దాయాది దేశమైన పాకిస్తాన్ తమ అణుస్థావరాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఢిల్లీ, ఇస్లామాబాద్లలో దౌత్య వర్గాలు ఒకే సమయంలో ఈ తంతును పూర్తి చేశాయి. అణుస్థావరాలు, కేంద్రాలపై పరస్పర దాడులు నివారించుకునేందుకు గాను వాటి వివరాలు ఇచ్చిపుచ్చుకోవాలని కుదుర్చుకున్న ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకున్నారంటే 1988లో. దీని ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి అణుస్థావరాల విషయాలను ఇచ్చిపుచ్చుకోవాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1992లో ఇది స్టార్ట్ అయింది. తాజాగా ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడం వలన ఇది 26వ టైం, 26వ ఇలా ఇచ్చిపుచ్చుకోవడం. దీనిలో భారత్లోని పాక్ జాతీయులు, పాక్లోని భారతీయుల వివరాలు అంటే ఖైదీలే కానీ, జారాలే కానీ, పాక్లో ఉన్నటువంటి భారతీయుల విషయాలు, భారత్లో ఉన్న పాకిస్తాన్ విషయాలని, పాకిస్తాన్ పౌరుల విషయాలని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి అంటే 2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం. ఈ పద్ధతి ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఒకటి జనవరి 1న ఒకసారి, ఒకటి జూలై 1న. ప్రతి సంవత్సరం పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయుల వివరాలని, భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీల వివరాలని ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి పరస్పర అంగీకారం. ఇక రెండో విషయానికి వస్తే, అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM అభివృద్ధి ప్రక్రియ చివరి దశకు వచ్చిందని ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించారు. 2016లో తమ అణుసామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గడిచిన సంవత్సరంలో ఉత్తర కొరియా తన అణుసామర్థ్యాన్ని పెంచుకుందని ప్రకటించింది. నెక్స్ట్ జనవరి 5న అమెరికా సిక్కులు లాంటి అల్పసంఖ్యాక వర్గాలు సైన్యంలో పూర్తి స్థాయి సేవలు అందించేలా అమెరికా నిబంధనలను సడలించింది. అరుదైన పరిస్థితులలో తప్ప మిగతా సందర్భాలలో సైన్యంలో చేరినటువంటి సిక్కులు టర్బన్ ధరించడం, గడ్డం పెంచుకోవడం, హిజాబ్ దారులు అడ్డుకోవని తాజా నిబంధనలను స్పష్టం చేసింది అమెరికా. నెక్స్ట్ జనవరి 9న ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ ISIS చీఫ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీని ముట్టడించేందుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలిసి బ్రిటన్కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ SAS కిల్ మిషన్ను ప్రారంభించింది. అంటే ఐసిస్ చీఫ్ను చంపడానికి అమెరికా బ్రిటన్తో కలిసి ఒక మిషన్ ఏర్పాటు చేసింది. ఆ మిషన్ పేరు కిల్ మిషన్. ఈ మిషన్ SAS స్నైపర్స్ నేతృత్వంలో సాగుతుంది. దీనిలో కోవర్టు దళాలైనటువంటి సిరియా, ఇరాక్లోని ISIS స్థావరాలను పర్యవేక్షిస్తున్నాయి. అబూబాకర్ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం $25 మిలియన్ ప్రకటించింది. ఇది ISIS ఉగ్రవాది గురించి. దాని చీఫ్ వచ్చేసి అబూబాకర్ అల్ బాగ్దాది. అతన్ని మట్టుబెట్టేందుకు అమెరికా, బ్రిటన్ కలిసి చేస్తున్నటువంటి మిషన్ కిల్ మిషన్. అబూబాకర్ తలపై ఉన్నది $25 మిలియన్. నెక్స్ట్ చైనా సైన్స్ టెక్నాలజీ వర్సిటీ ఇంజనీర్లు అత్యాధునిక తొలి చైనా హ్యూమనాయిడ్ రోబోను జియా పేరుతో రూపొందించారు. చైనా ఒకటి రోబోను
హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది. దాని పేరు జియా. ఇది చూడడానికి అందంగా ఉండడమే కాక చక్కగా మాట్లాడగల రోబో. దీన్ని తొలిసారిగా షాంఘైలో ప్రదర్శించారు. ఇంకోటి, జలంధర్ గాని నుంచి ప్రయోగించే అణు సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్రూయిజ్ క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. హిందూ మహాసముద్రంలోని గుర్తు తెలియని ప్రదేశం నుంచి పరీక్ష చేపట్టినట్టు, దీంతో దేశానికి విశ్వసనీయమైన రెండో దాడి సామర్థ్యం సొంతమైందని సైన్యం ప్రకటించింది. జల అంతర్గాముల్లోని మొబైల్ వేదిక నుంచి బాబర్ 3 క్షిపణిని పరీక్షించగా లక్ష్యాన్ని నిక్కచ్చిగా ఛేదించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ బాబర్ 3 450 కిలోమీటర్ల దూరం వరకు వార్ హెడ్లను తీసుకుపోగలదు. నెక్స్ట్, జనవరి 10న అమెరికా తదుపరి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జార్జ్ కుష్నెర్ను కీలక పదవిలో ఎంపిక చేసుకుంది. శ్వేత సౌధంలోని వైట్ హౌస్లోని ప్రధాన పదవుల్లో ఒకటైనటువంటి అధ్యక్షుడికి సీనియర్ సలహాదారు పదవికి ఎంపిక చేయడం జరిగింది. ఇతడు ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా భర్త. నెక్స్ట్, జనవరి 12న అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో బహుళ లక్ష్యాలపై ఒకేసారి కన్నేసి ఉంచగల ఎలక్ట్రానిక్ నిఘా నౌక సిఎన్ఎస్ కియాంగ్ షింగ్ దీనిని చైనా ప్రారంభించింది. ఇది గంటకు 37 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అత్యంత చాకచక్యంగా సమాచారాన్ని సేకరించగలదు. రష్యా, అమెరికాలకు మాత్రమే ఇలాంటి అత్యాధునిక నిఘా సౌకర్యం ఉండేది. ఇప్పుడు చైనా సొంతం కూడా అయింది. నెక్స్ట్, జనవరి 14న చైనా పాకిస్తాన్ మధ్య కుదిరిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపిఈసి ఒప్పందంలో భాగంగా చైనా పాకిస్తాన్కు 2 భారీ గస్తీ నౌకలను అందజేసింది. ఇరు దేశాల సముద్ర జలాల వెంబడి గస్తీ చేపట్టేందుకు ఈ నౌకలు పాకిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రమానికి చేరాయి. ఈ గ్వాదర్ ఎక్కడుందంటే బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉంది. ఇది పశ్చిమ చైనాను పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలతో కలుపుతుంది. హింగోల్, బసోల్ అనే పేర్లతో పిలిచే ఈ నావలను పాకిస్తాన్ నావికాదళ అధిపతి అరీఫుల్లా హుస్సేన్ తీసుకున్నాడు. నెక్స్ట్, జనవరి 15న అమెరికా స్వేచ్ఛా ప్రతిమ లేడీ లిబర్టీ అనగా గుర్తించి శ్వేత జాతీయురాలుగా చిత్రీకరించిన మహిళ. దానికి భిన్నంగా చరిత్రలోని తొలిసారిగా $100 నాణ్యంపై స్వేచ్ఛా ప్రతిమను ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా ముద్రించాలని నిర్ణయించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల మింట్ 225వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్న ఈ 24 క్యారెట్ల బంగారు స్మారక నాణ్యాన్ని ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నెక్స్ట్, జనవరి 19న బ్రిటన్ పార్లమెంట్ యూకే హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటన్ పార్లమెంట్లో కాశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. కాశ్మీర్లో నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్ మధ్యవర్తిత్వం వహించేందుకు తన మద్దతును ప్రకటించింది. అయితే దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాశ్మీర్ విషయంలో మూడో శక్తి జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. నెక్స్ట్, జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి స్వీకారం చేయడం జరిగింది. ట్రంప్ కంటే ముందే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారంతో రిపబ్లికన్లు గత 10 ఏళ్లలో తొలిసారిగా శ్వేత సౌధంలో కాంగ్రెస్లో పూర్తి నియంత్రణ సాధించినట్లయింది. అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లెరన్స్
రక్షణ మంత్రిగా జీన్స్ మ్యాటిస్, ఐరాసాకు అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ నియమితులయ్యారు. నెక్స్ట్ జనవరి 21 జమ్మూ కాశ్మీర్లో చేపట్టిన 2 జల విద్యుత్ కేంద్రాల పనుల్ని తక్షణం నిలుపుదల చేయాలని భారత్కు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 2 పార్లమెంటరీ కమిటీలు అరుదైన రీతిలో ఉమ్మడిగా తీర్మానాన్ని ఆమోదించాయి. జల వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని నెలకొల్పడానికి ప్రపంచ బ్యాంకును కోరుతున్నట్లు ఆ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ జనవరి 24 అణు సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి అబాబిల్ను పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది 2200 కిలోమీటర్ల పరిధిలోని భూతలంపై ఉన్న లక్ష్యాలను భూతలంపై నుంచి ఛేదించగలదు. నెక్స్ట్ జనవరి 26 ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక 2 నిర్ణయాలను ప్రకటించారు. అందులో ఫస్ట్ వన్ ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం టీపీపీ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇక రెండోది మెక్సికో సరిహద్దుల్లో దుర్భేద్యమైన గోడ కడతానంటూ ప్రకటించడం జరిగింది. ఫస్ట్ వన్ టీపీపీ నుంచి వైదొలుగుతున్నట్లు, సెకండ్ వన్ మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతామని. అయితే పసిఫిక్ మహాసముద్ర సరిహద్దు కలిగిన 12 దేశాలు గతేడాది టీపీపీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సభ్య దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సుంకాలను తగ్గించడం, వృద్ధిని పరిపుష్టం చేసేలా వాణిజ్య ఒప్పందాన్ని తెచ్చుకోవడమే దీని లక్ష్యం. ఈ ఒప్పందంలో అమెరికా, జపాన్, మలేషియా, వియత్నాం, సింగపూర్, బ్రూనై, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, చిలీ, పెరు సభ్య దేశాలు. జపాన్ మినహా మిగతా దేశాలు దీన్ని ఆమోదించాల్సి ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేయడానికి అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా దీన్ని తెరపైకి తీసుకొచ్చాడు. మెక్సికో సరిహద్దుల్లో పెద్ద గోడ నిర్మాణానికి 2 ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశాడు. జనవరి 25 డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో సమావేశమయ్యారు. అధ్యక్షుడైన తర్వాత ఒక విదేశీ నేతతో ఆయన జరిపిన తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ శిఖరాగ్ర సమావేశం ఎవరితో జరిగింది? బ్రిటన్ ప్రధాని అయినటువంటి థెరెసా మేతో. ఎక్కడ జరిగింది? వాషింగ్టన్లో. నెక్స్ట్ జనవరి 28 7 ముస్లిం దేశాల పౌరులు అమెరికా రాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి రానివ్వకుండా చూసేందుకు ఈ చర్యలను చేపడుతున్నట్లు ట్రంప్ సమర్థించుకున్నాడు. ఇరాక్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ నుంచి అమెరికాలోకి వలసలు రాకుండా 90 రోజుల పాటు నిలిపివేస్తారు. నెక్స్ట్ ఆగ్నేయాసియా దేశాల కూటమి ASEAN తో భారత్కు బంధం ఏర్పడి 25 ఏళ్లైన సందర్భంగా ASEAN చైర్మన్గా వ్యవహరిస్తున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో రోవా డ్యూటెర్టేకు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ సందేశం పంపించారు. ASEAN తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ఇచ్చే ప్రాధాన్యానికి యాక్ట్ ఈస్ట్ పాలసీ నిదర్శనమన్నారు. ASEANలోని 10 దేశాలు బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ASEANతో జట్టు కట్టిన 6 దేశాలు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. జనవరి 31 భారత్ సహా విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే ఒక బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం H-1B వీసాదారులకు కనీస వేతనాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేశారు. ఫలితంగా అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీ ఉద్యోగులను పట్టుకోవడానికి ఈ H-1B కార్యక్రమాన్ని వాడుకోవడం కంపెనీలకు కష్టమవుతుంది. ఈ బిల్లు ప్రకారం
H1B వీసాల విషయంలో ఈ H1B వీసాలో ఇంతకుముందుకున్న వారు కనిష్ట వేతనం $60,000. దీన్ని 1989లో నిర్ధారించారు. ఇప్పుడు దీనిని $1.32 లక్షల పెంచడం జరిగింది. ఈ H1B వీసా అనేది వలసేతర వీసా. దీని కింద సిద్ధాంతత లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగులను విదేశాల నుంచి నియమించుకోవడం కోసం అమెరికా కంపెనీలకు వీలు కలుగుతుంది. ఇప్పుడు జాతీయ జనవరి 2015 జాతీయ అంటే మన దేశంలో జరిగిన ముఖ్యమైన విషయాలు. జనవరి 2న మతం, కులం, జాతి, వర్గం, భాష ప్రాతిపదికన ఓట్లు వేయాలంటూ అడిగి ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందికే వస్తుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియను ఇరకాటంలోకి నెట్టేసి ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని తేల్చి చెప్పేసింది. ఈ తీర్పు ఇచ్చింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం 4:3 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం 7 సభ్యులలో 4 న్యాయమూర్తులు దీనికి అంగీకరించడం జరిగింది. మెజారిటీ న్యాయమూర్తుల్లో జస్టిస్ ఠాకూర్తో పాటు జస్టిస్ ఎంబి లోకూర్, జస్టిస్ ఎస్ఏ బోర్జే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఉన్నారు. తీర్పుతో విభేదించిన 3 జడ్జీలు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ డివై చంద్రచూడ్. నెక్స్ట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCIలో పాలనా సంస్కరణల కోసం ఉద్దేశించిన జస్టిస్ లోతా కమిటీ ప్రతిపాదనలు అమలు విషయంలో రాజీయే లేదని స్పష్టం చేస్తూ వస్తున్న సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వాటి అమలుకు అడ్డం పడుతున్న కారణంతో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆ పదవుల నుంచి తొలగించాలని తీర్పు చెప్పింది. తాము ఆమోదించిన లోతా కమిటీ ప్రతిపాదనలన్నింటినీ అమలు చేసి తీరాల్సిందేనని కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. జనవరి 4 ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఈ 5 రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి మార్చి 11న ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్, చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత సమాచార కేంద్రం హెల్ప్ లైన్ బుస్కర్ మిత్రా అందుబాటులోకి వచ్చింది. దీని నెంబర్ 1800208888. దీని నుంచి సేవలను పొందవచ్చు. సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై సహకారం, ముడి సరుకు సరఫరా కోసం సూచనలు, రుణ సదుపాయం పొందడం, నాణ్యత నియంత్రణ, మార్కెట్ అనుసంధాన మార్గాలు, వివిధ పథకాల సమాచారం, ఇతరత్ర ప్రయోజనాలు పొందడానికి అనుసరించాల్సిన పద్ధతులు మొదలైన విషయాలను దీని ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. దీని హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ, అస్సామీ భాషల్లో సమాచారం ఇస్తుంది. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత సమాచార కేంద్రం పేరు వచ్చేసి బుస్కర్ మిత్రా. దీని నేమ్ బుస్కర్ మిత్రా. ఇది ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ, అస్సామీ 1 2 3 4 5 6 7 7 భాషలలో అందుబాటులో ఉంది. దీని ఉచిత సేవా కేంద్రం పేరు మరొకసారి బుస్కర్ మిత్రా. డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులకు సహాయపడడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత ఫోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. దీని నెంబర్ వచ్చేసి 14444. కొత్తగా తీసుకొచ్చిన భీమ్, ఈ-వ్యాలెట్, ఆధార్ అనుసంధాన చెల్లింపు వ్యవస్థ, USSD లాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలను దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. దీని నెంబర్ వచ్చేసి 14444. వస్తు సేవల పన్ను GST సంబంధ ప్రశ్నలపై సమాధానాలు పొందడానికి KDK సాఫ్ట్వేర్ సంస్థ ఉచిత ఫోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. దీని నెంబర్ వచ్చేసి 1800103927.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సహకారం కోసం పోర్చుగల్, కెన్యా దేశాలతో 2 ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆమోదం తెలిపింది. సంతకాలు జరిగిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఈ ఒప్పందాలు అమల్లో ఉంటాయి. కావాలంటే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. కస్టమ్స్ సంబంధిత అంశాల్లో పరస్పర సహకారానికి భారత్, ఉరుగ్వే మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కేబినెట్ ఆమోదించింది. పరస్పరం నిఘా సమాచారం ఇచ్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. సరుకుల వాణిజ్యంపై అనుమతుల పరంగానే ఈ ఒప్పందం 2 దేశాలకు వెసులుబాటు కల్పిస్తుంది. సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత్, ఉరుగ్వే మధ్య ఒప్పందం దేనిపై? పరస్పర సహకారానికి, నిఘా సమాచారం ఇచ్చుకోవడానికి, సరుకుల వాణిజ్యం అనుమతుల పరంగా ఇది ఈ ఒప్పందం అనేది వెసులుబాటు కల్పిస్తుంది. నెక్స్ట్ జనవరి 8 ప్రపంచంలోనే తొలిసారిగా అంధుల కోసం పూర్తి ప్రపంచ పటాన్ని అట్లాస్ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తయారు చేసింది. అందులో ఇక తమ స్పర్శతో తొలిసారిగా భారతదేశ పటం ఎలా ఉందో తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ కోల్కతాలోని జాతీయ అట్లాస్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ SATMO ఏళ్ల తరబడి శ్రమించి ప్రత్యేక బ్రెయిన్లీ అట్లాస్ను రూపొందించింది. అంటే దీనిపై మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అంధుల అట్లాస్ని రూపొందించింది ఎవరు? కోల్కతాలోని జాతీయ అట్లాస్ నెక్స్ట్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ SATMO మరియు జాతీయ అట్లాస్, కోల్కతాలోని జాతీయ అట్లాస్ కలిసి అంధుల అట్లాస్ను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుత రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో వరి సాగు 15% తగ్గిందని, అదే సమయంలో తెలంగాణలో రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. మొత్తం మీద ఏపీలో గతేడాది రబీలో 16.42 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా ఈసారి అదే 13.38 లక్షల హెక్టార్లకు పడిపోయింది. తెలంగాణలో 3.87 లక్షల హెక్టార్ల నుంచి 5.1 లక్షల హెక్టార్లకు పెరిగింది. జనవరి 9 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద రోడ్డు రవాణా, హైవేస్, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. జనవరి 15 వరకు ఈ వారోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నెక్స్ట్ జనవరి 11 భారత రోడ్లపై సంచరించే వాహనాలన్నింటికీ 2020 నుంచి వాహనం నడుస్తున్న సమయంలో జరిపే ఉద్గార పరీక్షలు ఆన్ రోడ్ ఎమిషన్ టెస్ట్ తప్పనిసరి కానున్నాయి. భారత్ స్టేజ్ BS-VI ఉద్గార నియమ నిబంధనలు 2020 కల్లా అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ముస్లింల వివాహాలను రద్దు చేస్తూ ఖాజీలు ఇచ్చే తలాక్ ఆదేశాలకు చట్టబద్ధత లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఖాజీలు తలాక్ ధృవపత్రం ఇవ్వడంపై నిషేధం విధించింది. అన్ని జిల్లా కోర్టులకు ఈ విషయమై తొలి పంపాలని ఆదేశించింది. సో తలాక్ ఇవ్వడం చట్టబద్ధత కాదని తీర్పు ఇచ్చిన హైకోర్టు, మద్రాస్ హైకోర్టు. నెక్స్ట్ జనవరి 13 జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోపు గల అన్ని మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే అనుమతుల గడువు పూర్తయ్యేంత వరకు కొనసాగవచ్చని మినహాయింపు ఇచ్చింది. జనవరి 13 జనవరి 14 ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్ పేరిట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ల సమగ్ర సమాచారం సెల్ ఫోన్ తెరపై ప్రత్యక్షమవుతుంది. గతేడాది చివరిలో హైదరాబాద్లో జరిపిన డీజీపీ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యాప్ను ఆవిష్కరించారు. జనవరి 16 ఏటీఎంలలో నగదు లభ్యతను రిజర్వ్ బ్యాంకు రెట్టింపు చేసింది. వినియోగదారులు విత్డ్రా చేసుకునే నగదు పరిమితిని ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 10,000కు పెంచడం జరిగింది. అయితే వారానికి విధించిన పరిమితులు ఎలాంటి మార్పు లేదు. వారానికి 24,000 మాత్రమే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది.
కరెంట్ అకౌంట్దారులైన వ్యాపారులు ప్రస్తుతం తమ ఖాతా నుంచి వారానికి 50,000 మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా దాన్ని 1,00,000కు పెంచింది. ఇది ఓవర్ డ్రాఫ్ట్ విషయంలోనూ వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. నెక్స్ట్, సమాజ్వాదీ పార్టీ ఎస్సీ చిహ్నమైన సైకిల్ను యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గానికి కేటాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంపూర్ణ మద్దతు ఉన్న ఆయన వర్గాన్ని సమాజ్వాదీ పార్టీగా గుర్తిస్తున్నట్టు తేల్చిచెప్పేసింది. ముంబై విశ్వవిద్యాలయం 160వ స్నాతకోత్సవాన్ని ముంబైలో ఘనంగా నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనవరి 18 విపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటనలు బడ్జెట్లో చేయబోమని వెల్లడించింది. బడ్జెట్ను ఒక నెల మేరకు ముందుగా జరపాలన్న తమ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఎదుట కేంద్రం సమర్థించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1 నుంచి కేటాయింపు ప్రక్రియను మొదలు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని వివరించింది. నెక్స్ట్, జనవరి 19 చర్చీలు ఇచ్చే విడాకులు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన చట్టాలను క్రిస్టియన్ పర్సనల్ లా తోసిపుచ్చలేదని తెలిపింది. ఇంతకుముందుకు మద్రాస్ హైకోర్టు తలాక్ చెల్లదని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చర్చీలు ఇచ్చే విడాకులు చెల్లవని చెప్పింది. దీని గురించి 1996లో ముల్లి జోసెఫ్ జాబీ సెబాస్టియన్స్ కేసులో తీర్పు వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు ఇదే విషయం చెప్పిందని, ఈ సమస్య అప్పుడే పరిష్కారమైందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ధర్మశాలను హిమాచల్ ప్రదేశ్ రెండో రాజధానిగా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ప్రకటించారు. కాంగ్రా జిల్లాలో ఉండే ధర్మశాలకు ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉందని, రెండో రాజధానిగా ఈ నగరం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రెండో రాజధాని ధర్మశాల. జనవరి 20 రాష్ట్ర సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతి లభించేలా తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్కు కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు సమ్మతించాయి. దీంతో ప్రదర్శన జంతువులు జాబితా నుంచి ఎద్దులను తొలగించేలా సవరణకు అనుమతించారు. ఈ సవరణతో జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం నిబంధనలు ఎద్దులకు వర్తించాయి. దీని ఆధారంగా జల్లికట్టు నిర్వహణకు రంగం సిద్ధం చేసుకున్నారు. సహకార బ్యాంకులో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGKY కింద డిపాజిట్లు స్వీకరించడాన్ని కేంద్రం నిషేధించింది. ఈ మేరకు PMGKY 2016 నిబంధనలు సవరించింది. కొన్ని సహకార బ్యాంకుల్లో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 24 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో సమావేశమైంది. వయోవృద్ధుల కోసం అమలయ్యే పింఛను పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి 8% ప్రతిఫలం హామీతో గరిష్ట పింఛన్ బీమా యోజన పేరుతో LIC ఈ పథకాన్ని అమలుకు చేస్తుంది. 10 ఏళ్ల పాటు పథకం అమలులో ఉంటుంది. జనవరి 25 దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో భాగమైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించడం జరిగింది. దీనిలో 7గురికి పద్మవిభూషణ్, 7గురికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటించిన జాబితాలో మహిళలు 19 మంది, విదేశీయులు, NRIలు, PIOలు 5గురు ఉన్నారు. మరణానంతరం 6గురికి ఈ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వీరిలో ఏపీ నుంచి 2 పి కోటేశ్వరమ్మ, తుపరనేని హనుమాన్ చౌదరి, తెలంగాణ నుంచి 6గురు ప్రొఫెసర్ ఎక్కా యాదగిరిరావు, మహమ్మద్ అబ్దుల్ వహీద్, చంద్రకాంత్ పితాల, దరిపల్లి రామయ్య, బోండానామపు వెంకటరామ మోహన్ రెడ్డి, చింతకింది మల్లేశ్వరులకు పద్మశ్రీ పురస్కారం లభించడం జరిగింది. పద్మవిభూషణ్ లిస్ట్ 7గురిని చూద్దాం సార్. ప్రముఖ సినీ గాయకుడు KJ యేసుదాస్ గారు, కళలు, సంగీతం,
కేరళ రాష్ట్రం. నెక్స్ట్ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్ తమిళనాడు. ఎన్సిపి అధినేత శరద్ పవార్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర. భాజపా అధినేత మురళీ మనోహర్ జోషి ఉత్తరప్రదేశ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ ఉడిపి రామచంద్రరావు యుఆర్ రావు సైన్స్ ఇంజనీరింగ్ కర్ణాటక. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్ లాల్ పట్వా మరణానంతరం. నెక్స్ట్ లోక్సభ మాజీ అధిపతి పిఏ శర్మ మరణానంతరం మేఘాలయ రాష్ట్రం. నెక్స్ట్ పద్మభూషణ్ విశ్వమోహన్ భట్ కళలు సంగీతం రాజస్థాన్. ప్రొఫెసర్ దేవి ప్రసాద్ ద్వివేది సాహిత్యం విద్య ఉత్తరప్రదేశ్. తెమకస్ ఉద్వాడియా వైద్యం మహారాష్ట్ర. రత్నసుందర్ మహారాజ్ ఆధ్యాత్మికం గుజరాత్. స్వామి నిరంజనానంద సరస్వతి యోగా బీహార్. యువరాణి మహాచక్రి సిరిస్త్రోస్ విదేశీయురాలు సాహిత్యం విద్య థాయిలాండ్ యువరాణి. షో రామస్వామి మరణానంతరం సాహిత్యం విద్య జర్నలిజం తమిళనాడు. నెక్స్ట్ జనవరి 26 దేశ 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. దీనిలో అబుదాబి యువరాజు జాయేద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా వేడుకలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు అనేక మంది రాజకీయ సైనిక ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారం అశోక చక్రను రాష్ట్రపతి ప్రణబ్ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన హవాల్దార్ హాంగ్ పాస్ దాదాకు మరణానంతరం ఇచ్చారు. హాంగ్ పాస్ భార్య చాసెస్ లోవాంగో ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్భవన్ను యువతుల క్లబ్గా మార్చేశారని ఆరోపణలున్న మేఘాలయ గవర్నర్ వి షణ్ముగనాథన్ 67 సంవత్సరాలు రాజీనామా చేశారు. 2015 మేలో మేఘాలయ గవర్నర్గా షణ్ముగనాథన్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది నవంబర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. వీరి రాజీనామాతో విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా కొనసాగేందుకు ఇప్పటికే 2 ఏళ్ల పాటు పదవీ కాలం పొడిగింపు పొందిన ఎస్ జయశంకర్ను మరో ఏడాది పాటు అదే పదవిలో కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం 95 ఏళ్ల నాటి సర్వీస్ నిబంధనను సవరించింది. నెక్స్ట్ జనవరి 27 మేఘాలయ గవర్నర్ రాజీనామాతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రాజ్భవన్ను రాసలీలల భవనంగా మార్చారని, గవర్నర్ పదవి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపణ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. షణ్ముగనాథన్ రాజీనామాతో మేఘాలయ గవర్నర్ బాధ్యతలను అస్సాం గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్కు, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్యకు రాష్ట్రపతి అదనంగా అప్పగించారు. జనవరి 28 పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ఉన్న 17 కోట్ల మంది బాలల కోసం దీన్ని అమలు చేస్తున్నారు. పోలియో వైరస్ నుంచి రెండింతల రక్షణ కోసం పోలియో నివారణ కార్యక్రమంలో ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఐపీవీ టీకా వేయడాన్ని కూడా చేర్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ప్రకటించారు. డయేరియా, న్యూమోనియా, మెనింజైటిస్ నియంత్రణ కోసం త్వరలో న్యూమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ప్రవేశపెట్టనున్నట్లు నడ్డా ప్రకటించారు. కర్ణాటకలో చారిత్రాత్మక లంబాల్ ఉత్సవ్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్లో ఉత్తమ శకటంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన శకటం తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానాన్ని త్రిపుర, 3వ స్థానాన్ని మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వ శకటాలు కైవసం చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ శకటాల్లో ఉత్తమ శకటంగా నైపుణ్యాభివృద్ధి శకటం తొలి స్థానంలో నిలిచింది. జనవరి 31
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. త్వరలో పదవీకాలం ముగియబోతున్న ఆయన రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్లో ప్రసంగించడం ఇదే చివరిసారి కానుంది. లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ఆలోచనపై నిర్మాణాత్మక చర్చ జరగాలని రాష్ట్రపతి ప్రణబ్ ఈ సందర్భంగా అభిలషించారు. ఎన్నికలు ధనబలాన్ని నిర్మూలించడానికి వాటికి ప్రభుత్వ నిధులు కేటాయించాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై అసెంబ్లీ చేసిన కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే తమిళనాడులో జల్లికట్టును అనుమతిస్తూ 2016 జనవరి 7న చేసిన ప్రకటన ఉపసంహరణకు కూడా కేంద్రానికి అనుమతినిచ్చింది. ఆర్థిక రంగం. జనవరిలో ఆర్థిక రంగం. జనవరి 12న భారతి ఎంటర్ప్రైజెస్కు చెందిన ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంకును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రారంభించారు. ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ దేశవ్యాప్తంగా సేవలందించనున్న ఈ బ్యాంకుపై 3,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ తెలిపారు. బ్యాంకులకు దూరంగా ఉన్న ప్రజలకు వారి సెల్ ఫోన్ల ద్వారానే సత్వర బ్యాంకింగ్ సేవలు అందించడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రయోగాత్మక సేవలు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 30న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) పైలట్ సేవలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రారంభించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల ప్రారంభంతో 1.55 లక్షల తపాలా శాఖలు, పోస్టు నెల సేవలు బ్యాంకింగ్ విభాగానికి మారనున్నాయి. 2017 సెప్టెంబర్ కల్లా 650 శాఖల లక్ష్యంతో ఐపీపీబీ కార్యకలాపాలను ప్రారంభించింది. రాయ్పూర్, రాంచీలలో పైలట్ సేవలను మొదలుపెట్టింది. జనవరి 31 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే 2016-17ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని బృందం ఢిల్లీ రూపొందించింది. ఆర్థిక సర్వేను రూపొందించింది అరవింద్ సుబ్రమణియన్. బడ్జెట్ సమర్పణకు ముందు రోజున ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తుంది. అందుకు అనుగుణంగా ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు. 2017-18లో స్థూల జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5% ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5%, జీఎస్టీ, ఇతర వ్యవస్థాగత సంస్కరణ కారణంగా వృద్ధి రేటు 8 నుండి 10% మధ్య ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ ప్రగతి 4.1%, అంతకు ముందు ఏడాదిలో 1.2% మాత్రమే ఉందని, 2016-17లో సేవా రంగం వృద్ధి 8.9% ఉంటుందని, పారిశ్రామిక ప్రగతి గతేడాది 7.4% ఉండగా ప్రస్తుతం 5.2% ఉందని, పేదరిక నిర్మూలనకు ప్రస్తుతం ఇస్తున్న అనేక రాయితీలకు ప్రత్యామ్నాయంగా సర్వజనని కనీస ఆదాయ పథకం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూబీఐ) పథకం పరిశీలన, వివిధ రూపాల్లో అందించే రాయితీలు, ఒకవేళ నిరుద్యోగ భృతి లాంటివి ఇవ్వకుంటే అవి నేరుగా లబ్ధిదారులకు బదలాయించడానికి వీలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. ఫిన్లాండ్ లాంటి కొన్ని దేశాల్లో యూబీఐను ఇప్పటికే అమలు పరుస్తున్నారు. ఇది ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు. జనవరి 15న జరిగినటువంటి నియామకాలు. దేశ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ రక్షణ కళాశాల (ఎస్బీసీ) కమాండెంట్గా తెలుగు తేజం లెఫ్టినెంట్ జనరల్ వైవికే మోహన్ నియమితులయ్యారు. ఈయన అనంతపురం నగర నివాసి. లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ జైన్ నుంచి మోహన్ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2న యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా డేవిడ్ ఆర్ సింగ్లిష్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. జనవరి 4న బాధ్యతలు చేపట్టనున్న ఆయన 2018
జనవరి 21 వరకు చైర్మన్ పదవిలో కొనసాగుతారు. సింగ్లిష్ ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యుడు. జనవరి 3 కృష్ణా బోర్డు కొత్త చైర్మన్గా హెచ్కే హల్దార్ నియమితులయ్యారు. జనవరి 4 భారత 44వ ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐగా జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సిజేఐ పదవి అధిష్ఠించిన 5వ తొలి సిక్కు జాతీయుడిగా కేహార్ రికార్డులను సృష్టించారు. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. నెక్స్ట్ జనవరి 10 దక్షిణ మధ్య రైల్వే నూతన జనరల్ మేనేజర్గా వినోద్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంగా పనిచేసిన రవీంద్ర గుప్తా రైల్వే బోర్డు సభ్యుడిగా వెళ్ళాక వశిష్ఠ డోగ్రీ ఇన్ఛార్జ్ జీఎంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1980 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన వినోద్ కుమార్ పూర్తి స్థాయి జీఎంగా నియమితులయ్యారు. ఇప్పుడు అవార్డ్స్ 2017లో ప్రకటించినటువంటి అవార్డులు. జనవరి 1 రాష్ట్రాభివృద్ధి సంక్షేమ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్కు బసవ కృషి పురస్కార్ 2016-17 లభించింది. దేశవ్యాప్తంగా సామాజిక రంగంలో విశేష సేవలు అందించిన వారికి కర్ణాటకలోని బసవపీఠం బసవ కృషి పురస్కార్ను అందిస్తుంది. జనవరి 7 శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన విశేష కృషికి గాను 6 పరిశోధకులను ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ISF సత్కరించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఒక్కొక్కరికి 65 లక్షల నగదు, బంగారు పథకం, ధృవపత్రాన్ని అందించింది. జనవరి 9 ప్రతిష్టాత్మక 74వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల వేడుకలో లాస్ ఏంజల్స్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందడి చేసింది. డ్రామా టీవీ విభాగంలో బిబ్లీ బాబ్ థ్రోన్టస్ ఉత్తమ నటుడి పురస్కారం పొందారు. జనవరి 10 ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్ష అవార్డులను 4 భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు. 6 శాస్త్ర సాంకేతిక విభాగంలో వివిధ అంశాల్లో తొలి దశల్లో పరిశోధన కొనసాగిస్తున్న నిపుణులకు ఈ అత్యున్నత అవార్డును అందిస్తారు. ఈ ఏడాది 102 మందికి ఈ అవార్డులను అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. వీరిలో మౌంట్ క్లెర్క్ స్టేట్ వర్సిటీ నిపుణులు పంకజ్ లాల్, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ నిపుణులు కౌశిక్ చేదారే, ఐకాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్స్కు చెందిన మనీష్ అరోరా, కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన ఆరాధన త్రిపాఠి ఉన్నారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరిట 1996లో ఈ అవార్డులను ప్రవేశపెట్టారు. జనవరి 13 అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను వాషింగ్టన్లో అందజేశారు. శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన బిడెన్ వీడ్కోలు కార్యక్రమంలో బరాక్ ఒబామా ఈ అవార్డును జో బిడెన్కు అందజేశారు. జనవరి 14 62వ ఫిల్మ్ఫేర్ అవార్డులు ప్రధానోత్సవాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ పురస్కార విజేతలు ఉత్తమ చిత్రం దంగల్, ఉత్తమ నటుడు అమీర్ ఖాన్, ఉత్తమ నటి ఆలియా భట్, ఉత్తమ దర్శకుడు నితీష్ తివారీ, ఉత్తమ సహాయ నటుడు రిషి కపూర్, ఉత్తమ సహాయ నటి షబానా ఆజ్మీ. ఫిల్మ్ఫేర్ జీవితకాల పురస్కారం శత్రుఘ్న సిన్హా. జనవరి 17 2017 సంవత్సరానికి గాను జాతీయ సాహస భారత పురస్కారాలను మొత్తం 25 మంది 13 మంది బాలురకు 12 మంది బాలికలకు ప్రకటించారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బంగ అమ్మాయిలు తేజస్విత, శివాని ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డుకు ఎంపికైనారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. జనవరి 22 కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి GMR కన్సార్టియం ఆధ్వర్యంలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియా IOD అందించే గోల్డెన్ పికాక్ పురస్కారం లభించింది. విమానయాన రవాణా విభాగంలో గతేడాది నిర్వహించిన సేవలకు ఈ గౌరవం దక్కింది. నెక్స్ట్ జనవరి 25 భారతీయ రొమ్ము క్యాన్సర్ నిపుణుల సంఘం అధ్యక్షుడు ఉషా లక్ష్మి
కొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ CEO డాక్టర్ రఘురామ్కు ప్రతిష్టాత్మక BC రాయ్ అవార్డు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అవార్డు దక్కిన తొలి వైద్యుడు ఈయనే కావడం విశేషం. అవుట్స్టాండింగ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషియో మెడికల్ రిలీఫ్ అనే విభాగంలో 2016కు డాక్టర్ రఘురామ్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు భారత వైద్య మండలి అధ్యక్షుడు జయశ్రీ మెహతా ప్రకటించారు. నెక్స్ట్, వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలై 1న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందజేయనున్నారు. భారత ప్రభుత్వం అందించే జీవన్ రక్షా పథకాలకు ఈసారి 36 మంది ఎంపికయ్యారు. ప్రమాదాల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరుల ప్రాణాలను రక్షించిన వ్యక్తులకు గౌరవ సూచకంగా ఈ పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. తెలంగాణ బాలుడు కిలాంబి సాయికృష్ణ అఖిల్ కూడా జీవన్ రక్షా పథకం దక్కించుకున్న వారిలో ఉన్నారు. హైదరాబాద్లోని CSIR NGRI శాస్త్రవేత్తలు పూర్ణచంద్రరావు, కేశవ కృష్ణ కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ జియో సైన్స్ 2016 పురస్కారాలకు ఎంపికయ్యారు. భూకంపాలపై పరిశోధనకు గాను పూర్ణచంద్రరావును జియో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇన్ అప్లైడ్ జియో సైన్సెస్ విభాగంలో కేశవ కృష్ణను ఎంపిక చేశారు. జనవరి 2017 విశాఖపట్నంలోని అంగనంపూడి హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దిగుమూర్తి రఘునాథరావు 2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక డాక్టర్ BC రాయ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. క్యాన్సర్ నిరోధక సేవలకు, ప్రత్యేకించి వైద్య రంగంలోని భిన్న విభాగాల నిపుణులకు విశేష ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు గుర్తింపుగా డాక్టర్ రఘునాథరావుకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు భారతీయ వైద్య మండలి అధ్యక్షుడు జయశ్రీ మెహతా ప్రకటించారు. కమిటీలు, కమిషన్లు. జనవరి 23, ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 13 ఏళ్ల నాటి ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ FRBM చట్టాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించడంపై S.K. సింగ్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందించింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది S.K. సింగ్ నేతృత్వంలోని కమిటీ ఎవరికి అందించింది అంటే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి. ప్రస్తుతం ద్రవ్య లోటుకు స్థిర లక్ష్యం విధిస్తున్నారు. జీడీపీలో ఎంత శాతం అని పేర్కొంటున్నారు. ఇందుకు బదులుగా ఒక శ్రేణిని అంటే ఇంత నుంచి ఇంతవరకు అనుసరించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నిటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమిత్ బోస్, ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్, SIPFP డైరెక్టర్ పుతిన్ రాయ్ సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి 4 విభాగాలుగా నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించి తగిన చర్య తీసుకుంటుంది. జనవరి 24, HCEలో విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారణం నిస్పృహే తప్ప వర్సిటీ అధికారులు తీసుకున్న క్రమశిక్షణా చర్యలు కాదని జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాలా ఏకసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఈ ఏకసభ్య కమిటీ గత సంవత్సరం 2016 జనవరిలో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ ఖరగడియా, CEO అమితాబ్ కాంత్ లతో కూడిన డిజిటల్ చెల్లింపులపై కమిటీ తమ మధ్యంతర నివేదికను ఢిల్లీలో ప్రధాని మోడీకి సమర్పించింది. ఇక మీదట అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితం చేయాలని కమిటీ సిఫారసు చేసింది. జనవరి 25, సుప్రీంకోర్టు ఈ కమిటీ జడ్జి ఇన్ఛార్జిగా జస్టిస్ MB లోకూర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ JS కేహత్ పునర్నియమించాడు. సుప్రీంకోర్టు పరిధిలో ఈ కమిటీని 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ప్యాట్రస్ ఇన్ చీఫ్గా వ్యవహరించే ఈ కమిటీ దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో IT, సమాచార సాంకేతికతపై విధానాల రూపకల్పన,
అమలుకు ఉద్దేశించి ఏర్పాటైంది. నెక్స్ట్ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తులు. జనవరి 4 అమెరికా చట్టసభలో రికార్డు స్థాయిలో 5 భారతీయ అమెరికన్లు కాంగ్రెస్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు కమలా హారిస్ కాలిఫోర్నియా సెనేటర్గా, వరుసగా 3వసారి కాంగ్రెస్కు ఎన్నికైన అమీ బెరాతో పాటు ప్రో ఖన్నా సిలికాన్ వ్యాలీ, రాజా కృష్ణమూర్తి ఇలినియాస్ ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించినటువంటి ప్రమీలా జయపాల్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చట్టసభకు ఎన్నికైన తొలి హిందువు తులసి గబార్డ్ కూడా వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 5 ప్రఖ్యాత దాతృత్వ సంస్థ రాక్ ఫెల్లర్కు భారత సంతతికి చెందిన 63 ఏళ్ల రాజేష్ షా తదుపరి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న పిన్న వయస్కుడిగా తొలి భారతీయ అమెరికన్గా ఆయన బాధ్యతలు అందుకున్నారు. మార్చి 1 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపడుతున్నట్లు రాక్ ఫెల్లర్ సంస్థ ప్రకటించింది. 1913లో చమురు వ్యాపార దిగ్గజం జాన్ డి రాక్ ఫెల్లర్ సంస్థాపించిన ఈ సంస్థ అమెరికాలోని అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఏటా దాదాపు 1300 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలను చేపడుతుంది. రాజీవ్ షా గతంలో ఒబామా పాలకవర్గంలో సేవలందించారు. జనవరి 6 సౌమ్య హత్య కేసులో తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్టుకి సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీన్ని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, యుయు లలిత్తో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ నేపథ్యంలో కట్టుపై కోర్టు ధిక్కారణ చర్యలను నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, యుయు లలిత్ ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ కేరళలో కదులుతున్న రైల్లో సౌమ్య అనే యువతిపై లైంగిక దాడి జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దిగజారేలా ఫేస్బుక్లో పోస్టులను కట్టు గారు పేర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కారణ కేసు నమోదైంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఇస్కా 2018-19 అధ్యక్షుడిగా కోల్కతాకు చెందిన డాక్టర్ మనోజ్ చక్రవర్తి ఎన్నికయ్యారు. ఇస్కాకు ఏడాది ముందే అధ్యక్షుడిని ఎన్నుకునే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో మనోజ్ కుమార్ను ఎన్నుకున్నారు. 2017-18లో మనోజ్ కుమార్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. 2018-19లో ఇస్కా అధ్యక్షుడి పూర్తి స్థాయి సేవలు అందిస్తారు. 2017-18 ఇస్కా అధ్యక్షుడిగా ఒడిశాకు చెందిన అచ్యుత సమంత వ్యవహరించనున్నారు. జనవరి 7 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లిన ఎక్స్పీడిషియస్ 50 ఫ్లైట్ ఇంజనీర్ పెగ్గీ వాట్సన్ 56 వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన పెద్ద వయస్కురాలిగా అంతరిక్షంలో చరిత్ర సృష్టించారు. ఆమె ఏకంగా 6.5 గంటల పాటు ISS బయట గడిపారు. ISS పై ఇటీవల 6 కొత్త లిథియం అయాస్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను యంత్రాలే పూర్తి చేశాయి. వీటిలో 3 బ్యాటరీలను విద్యుత్ మార్గాలతో వాట్సన్ అనుసంధానించారు. కొత్తగా 3 అడాప్టర్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. మరో వ్యోమగామి ఎక్స్పీడిషియస్ 50 ప్రయోగ కమాండర్ షేస్ కింబరోతో కలిసి ఆమె ఈ పనులను పూర్తి చేశారు. జనవరి 11 తిహార్ పురుషుల జైలు సూపరింటెండెంట్గా తొలిసారి అంజు మంగ్లా అనే మహిళా అధికారి నియమితులయ్యారు. ఆమె ఇంతకు ముందు మహిళల జైలుకు ఇదే హోదాలో సేవలందించారు. అత్యంత భద్రత ఉండే తిహార్ జైలుకు గతంలో కిరణ్ బేడి, విమలా మెహ్రా అనే మహిళా అధికారులు డైరెక్టర్ జనరల్స్గా పనిచేశారు. నెక్స్ట్ జనవరి 12 టాటా సన్స్ కొత్త చైర్మన్గా TCS ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO, మేనేజింగ్ డైరెక్టర్ MDగా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి పార్సీయేతర వ్యక్తి ఈయన కావడం గమనార్హం. 2 నెలల కిందట సైరస్ మిస్త్రీని ఈ స్థానం నుంచి టాటా గ్రూప్స్ తొలగించింది. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా స్థానంలో టాటా సన్స్ చైర్మన్గా చంద్రశేఖరన్ పదవి బాధ్యతలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి ఈయన నియామకం అమలులోకి వస్తుంది. రతన్ టాటా గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నారు. జనవరి 13 విశాఖపట్నం జిల్లా భీమిలి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని
పాండ్రంగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఈ గ్రామాన్ని గుర్తించారు. పాండ్రంగి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వస్థలం. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం గమనార్హం. జనవరి 16 ముంబై మారథాన్ పరుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్పర్సన్ పదవి విరమణ పొందిన ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీ వరుసగా మూడోసారి బంగారు పతకం సాధించారు. ఈ పరుగు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ వద్ద మొదలై 42.197 కిలోమీటర్ల దూరం సాగి తిరిగి అక్కడే ముగుస్తుంది. ఈ మారథాన్ ఆసియాలో అతిపెద్దది. జనవరి 19 ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రభుత్వాధినేతగా ప్రధాని మోడీ నిలిచారు. ఇన్నాళ్ళు గతేడాది వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బరాక్ ఒబామా ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మొదటి స్థానాన్ని అలంకరించారు. నెక్స్ట్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్లో నటనకు గాను హాలీవుడ్లో ఫేవరెట్ డ్రామాటిక్ టీవీ నటిగా పీపుల్స్ చాయిస్ పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం అందుకోవడం ప్రియాంకకు ఇది వరుసగా రెండోసారి. నెక్స్ట్, సిబిఐ కొత్త అధిపతిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ ఎంపికయ్యారు. ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహార్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో కూడిన ఈ కమిటీ ఈ నియామకాన్ని ఆమోదం తెలిపింది. జనవరి 21 గువాహటిలో జరిగిన ఓరిఫ్లేమ్ ఫేస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ 2017 అందాల పోటీలో మిషెల్లీ కిమ్టా విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్గా అంజుషా సైకియా భట్టాచార్య, రెండో రన్నరప్గా వై సురిత నిలిచారు. నెక్స్ట్, జనవరి 24 అంతర్జాల సమానత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన భారతీయ అమెరికన్ అజిత్ వరదరాజన్ పాయ్ని కీలకమైన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ FCC చైర్మన్గా ఎంపిక చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని బాగల్కోట్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థిని డెల్నా రోజ్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఏకంగా 18 పసిడి పతకాలను చేజిక్కించుకుంది. BScలో 10కి 9.36 గ్రేడింగ్ సాధించిన డెల్నా రోజ్ కేరళకు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ CBI JDగా ప్రసిద్ధి పొందిన తెలుగు అధికారి లక్ష్మీనారాయణకు రాష్ట్రపతి సేవా పథకం దక్కింది. మహారాష్ట్ర కేడర్కు చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం అక్కడ అదనపు DGగా పనిచేస్తున్నారు. జనవరి 25 ఐరాసకు అమెరికా రాయబారిగా భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా అధ్యక్ష కేబినెట్లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్గా ఆమె రికార్డు సృష్టించారు. జనవరి 26 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలువులో మరో భారతీయ అమెరికన్కు చోటు దక్కింది. ప్రముఖ న్యాయవాది ఉత్తమ్ తిల్లన్ను అధ్యక్షుడి ప్రత్యేక సహాయకుడి పదవి వరించింది. నైతిక విలువలు, ఒప్పందాలపై అంగీకారాలకు సంబంధించిన అంశాల్లో ట్రంప్నకు ఉత్తమ్ తోడ్పాటు అందిస్తారు. జనవరి 24 నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నార్టా నూతన అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి గంగసాని బాధ్యతలు స్వీకరించారు. జనవరి 30 ఫ్రాన్స్ అందాల రాశి ఇరిస్ మిటేనాయియే 2016 విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఫిలిప్పీన్స్లో నిర్వహించిన తాజా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. తాజా పోటీల్లో మిస్ హైతే రక్వెల్ ఫెలిసియా తొలి రన్నరప్గా, కొలంబియాకు చెందిన ఆండ్రియా టోవర్ రెండవ రన్నరప్గా నిలిచారు. 1994లో విశ్వసుందరిగా నిలిచిన బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్ ప్రస్తుత పోటీల్లో న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. జనవరి 2017 వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశాలు. జనవరి 1న అతి తక్కువ కాలుష్య ఉద్గారాలు వెదజల్లే CSG ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాన్ని కేంద్ర ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబైలో ప్రారంభించారు. ఇది కిలోమీటర్కు 60 పైసలు మాత్రమే వ్యయమయ్యే ఈ వాహనాన్ని మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ప్రారంభించింది. ఈ వాహనంలో 1.2 కిలోల బరువు ఉండే 2 CSG సిలిండర్లు ఉంటాయి. ప్రతి కిలో గ్యాస్తో వాహనం 120 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నెక్స్ట్, ఇస్తాంబుల్లోని
అత్యంత ప్రత్యేకమైన నైట్ క్లబ్లో ఒకటైన రెయినా నైట్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 39 మంది మరణించారు. వీరిలో 2 భారతీయులు ఉన్నారు. ఈ నైట్ క్లబ్కు సమీపంలోనే బాస్పరస్ జలమార్గం ఉంది. దుండగుడి చర్యతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు కొందరు ఈ జలమార్గంలోకి దూకేశారు. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి 249 మంది ప్రయాణికులతో బయలుదేరిన టీడుంగ్ ద్వీపానికి వెళ్తున్న పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. నెక్స్ట్ జనవరి 2న ఇరాక్ రాజధాని బాగ్దాద్కు తూర్పు శివారులో షియాలు అధికంగా ఉండే సద్ర్ నగరంలో ఓ పండ్ల కూరగాయల మార్కెట్ వద్ద పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. నెక్స్ట్ జనవరి 7న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ ఏర్పాటుకు చైనా సంకల్పించింది. సుమారు 128 కోట్లతో భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు సమీపాన టిబెట్ భూభాగంలో దీన్ని నెలకొల్పనుంది. విశ్వం నుంచి వెలువడే సూక్ష్మ స్థాయి పరిస్థితులను గ్రహించడం ద్వారా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకునేందుకు వీలుగా దీన్ని ఏర్పాటుకు చైనా సంకల్పించింది. టిబెట్లోని ఎన్గారి పట్టణంలో ఈ టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైంది. జనవరి 9న రాజీవ్ గాంధీ గుజరాత్ గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ IFSC వద్ద దేశంలోనే తొలి అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఇండియా INX ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. విదేశీ సంస్థలతో సరిసమానంగా భారత కంపెనీలు పోటీ పడేందుకు ఈ ఎక్స్చేంజ్ తోడ్పడుతుందని మోడీ పేర్కొన్నారు. ఇండియా INX బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ BSEకి అనుబంధ సంస్థ. ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక వ్యవస్థను కలిగి ఉంది. రోజుకు 22 గంటలు పనిచేస్తుంది. ప్రవాస భారతీయులు, విదేశీ మదుపరులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రేడ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ జనవరి 12న అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని సూరత్లో నిర్వహించారు. జనవరి 14న 24వ అంతర్జాతీయ ఒంటెల ఉత్సవాన్ని రాజస్థాన్లోని బికనూర్లో నిర్వహించారు. బీహార్లోని గంగా నదిలో పడవ మునిగిన దుర్ఘటనలో 24 మంది మరణించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని సబల్పూర్ దయారాలో నిర్వహించిన పతంగుల ఉత్సవంలో పాల్గొని పాట్నాలోని రాణిఘట్కు పర్యాటకులు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నెక్స్ట్ జనవరి 15న ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ABU ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టెలివిజన్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరిట అంతర్జాతీయ నృత్యోత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. జనవరి 16 కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో మనాస్ విమానాశ్రయం సమీపంలో టర్కీ కార్గో విమానం కుప్పకూలిన ఘటనలో 37 మంది మరణించారు. దీనిలో టర్కీకి చెందిన యాక్ట్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747-400 కార్గో విమానం హాంకాంగ్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జనవరి 17 శరణార్థులతో ప్రయాణమైన ఒక పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన ఘటనతో 180 మంది మృత్యువాత పడ్డారు. లిబియా తీరం నుంచి బయలుదేరిన ఈ పడవ 5 గంటల తర్వాత ప్రమాదానికి గురైంది. ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ JLL సిటీ మూవ్మెంట్ ఇండెక్స్ CMI పేరిట ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల నగరాల జాబితాను దావోస్లో జరుగుతున్న WEF సమావేశంలో విడుదల చేసింది. దీనిలోని ముఖ్యాంశాలు: ఈ జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహానికి చోటిచ్చిన అరేబియా సముద్రం ఇప్పుడు దేశంలోనే సాగరంపై నిర్మిస్తున్న అతిపెద్ద వంతెనకు నెలవు కానుంది. మొత్తం 21.8 కిలోమీటర్ల దూరం నిర్మించనున్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL ప్రాజెక్టు పూర్తయితే ముంబై, నవీ ముంబై మధ్య దూరం తగ్గిపోతుంది. దక్షిణ ముంబైలోని సెవ్రీ నుంచి తానే సముద్రపాయ మీదుగా
నవీ ముంబైలోని చిర్లే వరకు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ వంతెన 2021లో ప్రారంభమవుతుందని అంచనా. జనవరి 19 అంగారక గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి హవాయిలోని మౌనావా ద్వీపంలో ప్రత్యేక వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో 6 పరిశోధకులు 8 నెలల పాటు ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, పశ్చిమ బంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 28వ దంతన్ గ్రామీణ మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. జనవరి 20 బెంగాల్ అంతర్జాతీయ వ్యాపార సదస్సును కోల్కతాలో నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రముఖ వ్యాపారవేత్తలు, 21 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. జనవరి 21 తెలంగాణలోని జయశంకర్ జిల్లా మంగంపేట మండలం మల్లూరు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్టపై భారీ కొడ్యం గోడ ఉన్న విషయాన్ని ఇటీవల గుర్తించారు. ఇది 3 కిలోమీటర్ల నిడిదితో కోట చుట్టూ విస్తరించి ఉంది. ఈ గుట్టపై సుమారు 3000 గుహలు, ప్రతి గుహలో నీటి తొట్లు ఉన్నాయి. వీటిని కాకతీయ రాజులు గుర్రపు శాలలుగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్, విజయనగరం జిల్లా కుమరాడ మండలం పూనేరు రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తూ హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు కట్టిన ఘటనలో 41 మంది మృతి చెందారు. జనవరి 20 ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శంబార పొలమాంబ సిరిమానోత్సవం విజయనగరం జిల్లా శంబారలో వైభవంగా జరిగింది. జనవరి 20 మత సామరస్యాన్ని చాటి చెప్పే జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ట్రోపెక్స్ పేరుతో భారత త్రివిధ దళాలు తీర రక్షణ దళం భారీ యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. పశ్చిమ తీరంలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. గ్రంథాలు, రచయితలు. మోడ్రన్ మాంక్, వాట్ వివేకానంద మీన్స్ టు యాజ్ టుడే పేరిట తాజా పుస్తకాన్ని హిందోల్ సేన్ గుప్తా రచించారు. ఈ పుస్తకంలో స్వామి వివేకానందుని జీవితంలోని కొత్త కోణాలను రచయిత వెల్లడించారు. జనవరి 11 ప్రధాని మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాలతో కూడిన పుస్తకాన్ని ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం ఆవిష్కరించారు. 2014 అక్టోబర్ 3 నుంచి 2016 నవంబర్ 27 వరకు ప్రసారమైన కార్యక్రమాలన్నిటితో ఉత్తరప్రదేశ్కు చెందిన రాజీవ్ గుప్తా ఈ పుస్తకాన్ని రూపొందించారు. అంటే దీని మీద క్వశ్చన్ ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉందంటే, కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 3 నుంచి 2016 నవంబర్ 27 వరకు ప్రసారమైన కార్యక్రమాలన్నింటినీ పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన రచయిత ఎవరు? రాజీవ్ గుప్తా. దీనిని ఎక్కడ ప్రదర్శించడం జరిగింది? ఢిల్లీలో. ఎవరు ఆవిష్కరించారు? కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం. జనవరి 22 రక్షణ రంగానికి సుపరిచితులైన 2 ప్రముఖ రచయితలు పర్వీన్ షెహనాయ్, గజాల్ వహాబ్ డ్రాగన్ ఆన్ అవర్ డోర్ స్టెప్, మేనేజింగ్ చైనా త్రూ మిలిటరీ పవర్ పేరిట తాజా పుస్తకాన్ని రచించారు. వీరు దీనిలో పాకిస్తాన్తో యుద్ధం వస్తే భారత్ విజయం సాధించలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ మిలిటరీ శక్తిగా ఎదిగితే భారత్ మిలిటరీ బలగాల పెంపుదలపై దృష్టి పెట్టిందని వీరు తమ పుస్తకంలో వెల్లడించడం జరిగింది. జనవరి 26 గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్పై అతడిని మట్టుబెట్టిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందానికి నేతృత్వం వహించిన కె. విజయ్ కుమార్ పుస్తకం రాశారు. దీని పేరు వీరప్పన్ చేంజింగ్ ద బ్రిగాండ్. 2017లో జరిగినటువంటి సమావేశాలు. జనవరి 1న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని ప్రధాని మోడీ తిరుపతిలో ప్రారంభించడం జరిగింది.
గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, ఎస్వి యూనివర్సిటీ ఉపకులపతి దామోదరం, 6 నోబెల్ బహుమతి గ్రహీతలు, వేల మంది పరిశోధకులు, వందలాది మంది శాస్త్రవేత్తలు, ఆచార్యులు మొదలైన వారు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 6 నోబెల్ బహుమతి గ్రహీతలకు ఇస్కా అధ్యక్ష పథకంతో సత్కరించారు. ఈ పథకాలు అందుకున్న వారిలో ఆచార్యులు విలియం ఈ ఓర్నియర్ అమెరికా, మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్, ఆచార్య సెర్గే హరోచ్ ఫ్రాన్స్, అద్దా ఈ హేనత్ ఇజ్రాయెల్, టాకాకి కజితా జపాన్, జిస్ తిరోల్ ఫ్రాన్స్ ఉన్నారు. నెక్స్ట్, మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిభ కనపరిచిన పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, ప్రముఖుల పేర్లతో రూపొందించిన అవార్డులను ప్రధాని మోడీ ప్రదానం చేశారు. అవార్డుల్లో అత్యంత విశిష్టమైన అశుతోష్ ముఖర్జీ స్మారక అవార్డును విశ్రాంత ఇస్కా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ సక్సేనాకు, జవహర్లాల్ నెహ్రూ స్మారక పురస్కారాన్ని డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన డాక్టర్ బల్దేవరాజ్కు అందజేశారు. మిలీనియం ఫ్లెక్స్ ఆఫ్ హానర్ అవార్డును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పొదిలి అప్పారావుకు అందజేశారు. నెక్స్ట్, జనవరి 4న తిరుపతిలో జరిగినటువంటి సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే బాలల సైన్స్ కాంగ్రెస్ను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. జనవరి 7న యువ ప్రవాస భారతీయ దివాస్ వేడుకలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి. సూరినామ్ ఉపాధ్యక్షుడు మైకేల్ అష్విన్ అతీస్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కేంద్ర యువజన సేవల శాఖ మంత్రి విజయ్ గోయల్, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికే సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 14వ ప్రవాస భారతీయ దివాస్ సమావేశాల్లో భాగంగా యువ ప్రవాస భారతీయ దివాస్ వేడుకలను నిర్వహించారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఘనంగా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆరంభించిన ఈ విజ్ఞాన శాస్త్ర సమ్మేళనాన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముగించారు. జాతీయాభివృద్ధిలో శాస్త్ర సంకేతాల పాత్ర అనే ప్రత్యేక దృక్పథంతో ఈ సదస్సు కొనసాగింది. మొత్తం 14 అంశాల్లో వందలాది మంది పరిశోధకులు తమ పత్రాలను సమర్పించారు. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతీయాభివృద్ధిలో శాస్త్ర సాంకేతికల పాత్ర అనే ప్రత్యేక దృక్పథంతో ఈ సదస్సు కొనసాగింది. జనవరి 8న 14వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సును బెంగళూరులో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సదస్సుకు హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఏటా దేశానికి $69 బిలియన్ నగదును పంపి ప్రవాస భారతీయులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారంటూ మోడీ వారికి ధన్యవాదాలు తెలిపారు. పోర్చుగల్ ప్రధాని డాక్టర్ అంటోనియో కోస్తా ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రవాస భారతీయ దివాస్కు ప్రత్యేక అతిథి పోర్చుగల్ ప్రధాని డాక్టర్ అంటోనియో కోస్తా. సురినామ్ ఉపాధ్యక్షుడు మైకేల్ అష్విన్ అతీస్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. జనవరి 9న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. ఈ పాలనపై 20వ జాతీయ సదస్సును విశాఖపట్నంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బెంగళూరులో జరిగిన 14వ ప్రవాస భారతీయ దివాస్ ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 30 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాస భారతీయ సన్మాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. తొలి పురస్కారాన్ని పోర్చుగల్ ప్రధాని డాక్టర్ ఆంటోనియో కోస్తాకు అందించారు. పురస్కార గ్రహీతల్లో అమెరికా నుంచి 6, బ్రిటన్, యుఏఈ నుంచి 2 చొప్పున, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర 20 దేశాల నుంచి 1 చొప్పున ఉన్నారు. 3 రోజుల పాటు జనవరి 7, 8, 9 తేదీల్లో 24వ ప్రవాస భారతీయ దివాస్ను బెంగళూరులో నిర్వహించారు. మాతృదేశాన్ని బంధ విముక్తం చేసే స్వాతంత్ర సమరానికి ముందు
బాపూజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి చింతగడ్డపై కాలడిగిన ఘట్టాన్ని స్మరించుకుంటూ 2003 నుంచి ఏటా నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ దివాస్లలో ఇది 14వది. ఇంతకుముందు వరకు ఏటా నిర్వహిస్తూ వచ్చిన ప్రవాస భారతీయ దివాస్ని 2 ఏళ్లకు ఒకసారి మార్చగా చోటు చేసుకున్న తొలి సమ్మేళనం ఇది. భారత్ వెలుపల 1.78 కోట్ల ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు, 1.34 కోట్ల మంది భారతీయ సంతతి పిఐఓలు వారు నివసిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 3 కోట్లకు పైబడిన వారి నుంచి ఏటా దేశానికి అందుతున్న నగదు సుమారు 4.70 లక్షల కోట్లు. ప్రపంచ బ్యాంకు మదింపు వేసిన లెక్కల ప్రకారం పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి వెళ్లిన ప్రవాసులు మాతృదేశానికి పంపిస్తున్న నగదు మొత్తాలు ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గాయి. ఈ జాబితాలో ఇండియా అగ్రస్థానంలో ఉండడం విశేషం. నెక్స్ట్ జనవరి 10 జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఉజ్వల గుజరాత్ అంతర్జాతీయ సదస్సును గుజరాత్ ప్రభుత్వం గాంధీనగర్లో నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. 2014 మే నుంచి భారత్లోకి వచ్చిన ఎఫ్డిఐలు $130 బిలియన్ చేరినట్లు గడిచిన 2 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన ఎఫ్డిఐ ఈక్విటీలు అంతకుముందు 2 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే 60% అధికమని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రపంచ తయారీ దేశాల్లో భారత్ స్థానం మెరుగుపడిందని, గతంలో 9వ స్థానంలో ఉండగా ఇప్పుడు 6వ స్థానానికి ఎగబాకిందని పేర్కొన్నారు. జనవరి 16 ప్రపంచ ఆర్థిక వేదిక WEF వార్షిక సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రభుత్వ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖుల సమక్షంలో 47వ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. WEF వరల్డ్ ఎకానమీ ఫోరం వ్యవస్థాపకులు క్లాస్ ష్వాబ్ ప్రారంభోపన్యాసం చేశారు. జనవరి 17 రైసినా డైలాగ్ పేరుతో 3 రోజుల పాటు జరిగే సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. 65 దేశాలకు చెందిన 250 మంది భద్రతా నిపుణులు, విదేశీ వ్యవహారాల నిపుణులు దీనిలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శతాబ్ది నగరానికి సన్నాహం ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. జనవరి 18 కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించారు. భారత్లో ఉగ్రవాద ఘటన కారణంగా 2016లో పాకిస్తాన్లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దయినప్పటికీ దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆమె ప్రముఖంగా గుర్తు చేశారు. జనవరి 19 జాతీయ స్థాయి పౌర సరఫరాల శాఖ మంత్రులు కార్యదర్శుల సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్, సహాయ మంత్రి సిఆర్ చౌదరి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత చెల్లింపుల విధానం అమల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్రం ఈ సమావేశంలో వెల్లడించింది. తర్వాతి స్థానాన్ని గుజరాత్ ఆక్రమించింది. తెలంగాణ 4వ స్థానంలో ఉంది. నివేదికలు సర్వేలు జనవరి 1 ఈ నెలలో వచ్చిన నివేదికలు లేదా సర్వేలు గతేడాది గడిచిన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 112 మంది జర్నలిస్టులు లేదా మీడియా సిబ్బంది మరణించినట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య IFJ పేర్కొంది. వీరిలో 93 మంది హత్యకు గురవగా మిగిలిన వారు ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రమాదాలలో మృతి చెందారు. ఈ నివేదికలో 8వ స్థానంలో భారత్ ఉంది. 5 జర్నలిస్టులు మరణించినట్లు నివేదికలో వెల్లడించింది. భారత్ ఈ నివేదికలో 8వ స్థానంలో ఉంది. భారత్లో 5 జర్నలిస్టులు మరణించడం జరిగింది. అత్యధికంగా ఇరాక్లో 15 మంది అసూలు బాసినట్లు పేర్కొంది. పాత్రికేయులనే లక్ష్యంగా చేసుకుని చేసిన హత్యల్లో బాంబు దాడులు, ఎదురు కాల్పుల లాంటి ఘటనలు ఉన్నాయని తన వార్షిక నివేదికలో పేర్కొంది. జనవరి 9
2016లో మొబైల్ వినియోగ తీరుపై అలీబాబా గ్రూప్ సంస్థ యూసీ న్యూస్ ఒక నివేదికను విడుదల చేసింది. గతేడాది మొబైల్ వినియోగదారులు అత్యధికంగా వెతుకులాడింది 4G ఉచిత సేవలతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో గురించి. జియోను 11.60 కోట్ల మంది ఆంగ్లం, హిందీ భాషల్లో వెతుకులాడారని, ఇదే హాటెస్ట్ కీవర్డ్ అని నివేదిక వెల్లడించింది. 10.80 కోట్ల మంది విరాట్ కోహ్లీ గురించి, 6.4 కోట్ల మంది సల్మాన్ ఖాన్ గురించి వెతుకులాడారు. నెక్స్ట్ 2016కు ప్రపంచంలోని అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో 10 ఉత్తమ అధ్వాన సేవలు అందించిన జాబితాను ఫ్లైట్స్ క్లాస్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ఎయిర్ ఇండియాకు అధ్వాన సేవలు అందించిన సంస్థల్లో 3వ స్థానం దక్కింది. జనవరి 10 దేశంలో తెలంగాణలో పప్పుధాన్యాల కొరత, సాగు దిగుబడులపై తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ సెస్ నివేదికను విడుదల చేసింది. దీనిలో ముఖ్యాంశాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO శిఫారసుల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 80 గ్రాముల పప్పులు అందుబాటులో ఉండాలి. కానీ మన దేశంలో 1971లో రోజుకు తలసరి లభ్యత 51.5 గ్రాములు ఉంటే 2013లో 41.9 గ్రాములకు తగ్గింది. దేశంలో మొత్తం పప్పుధాన్యాల సాగు విస్తీర్ణంలో 53%. విస్తీర్ణం మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో రైతుంటే తెలంగాణలో పప్పుధాన్యాల సాగు రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో అధికంగా ఉంది. జనవరి 11 వివిధ రాష్ట్రాల ఎలక్ట్రానిక్స్ పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెబ్ పోర్టల్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలిసిస్ లేయర్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ పాలనలో తెలుగు రాష్ట్రాలు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ తొలి 3 స్థానాల్లో నిలిచినట్లు సంస్థ వివరించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏపీలో 101 కోట్లు, తెలంగాణలో 80 కోట్లు, కేరళలో 75 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు నమోదయ్యాయి. నెక్స్ట్ జనవరి 13 భారత న్యాయ వ్యవస్థ వార్షిక నివేదిక 2015-16 పేరుతో సుప్రీంకోర్టు ఒక నివేదికను వెల్లడించింది. దీనిలోని ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 హైకోర్టులు 40.54 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయమూర్తుల కొరత 43.65% ఉంది. హైకోర్టులకు మొత్తం 1079 మంది న్యాయమూర్తులను అనుమతించగా గత సంవత్సరం జూన్ 30 వరకు కేవలం 608 మంది మాత్రమే ఉన్నారు. న్యాయమూర్తుల కొరత అలహాబాద్ హైకోర్టులో అన్నిటికంటే ఎక్కువగా ఉంది. ఇది సగం కంటే తక్కువ మంది న్యాయమూర్తులతో నడుస్తుంది. దీనికి 160 మంది న్యాయమూర్తులను అనుమతించగా కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా హైకోర్టుల కంటే పెండింగ్ కేసులు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. 9,24,000. వీటిలో 3,09,634 కేసులు 10 ఏళ్లకు పైగా పాతవి. అన్నిటికంటే తక్కువ పెండింగ్లో ఉన్నవి మద్రాస్ హైకోర్టు. దీనికి మొత్తం 75 మంది న్యాయమూర్తులను అనుమతించగా 38 మంది న్యాయమూర్తులతోనే పనిచేస్తుంది. అయినా కూడా మిగతా పెద్ద హైకోర్టులతో పోలిస్తే ఇక్కడ పెండింగ్ కేసులు 3,02,846 శాతం పరంగా చూస్తే ఛత్తీస్గఢ్ హైకోర్టు చాలా దీనావస్థలో ఉంది. ఇందులో 22 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా కేవలం 8 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అంటే అనుమతించిన వారిలో ఇక్కడ 37% మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేవలం సిక్కిం, త్రిపుర హైకోర్టుల్లో మాత్రమే 100% న్యాయమూర్తులు ఉన్నారు. సిక్కిం హైకోర్టులో 129 పెండింగ్ కేసులు ఉండగా త్రిపుర హైకోర్టులో 2,987 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. అన్నిటికంటే పురాతనమైన కలకత్తా హైకోర్టు 31%. గత ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఢిల్లీ హైకోర్టు 40%. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ హైకోర్టు 33% న్యాయమూర్తుల కొరత ఉంది. 2.5 లక్షలకు పైగా అపరిష్కృత కేసులను ఎదుర్కొంటున్న వాటిల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా హైకోర్టులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి హైకోర్టులో 2,78,695 కేసులు అపరిష్కృతంగా ఉండగా ఇందులో 24,606 కేసులు 10 ఏళ్ల నాటివి. జనవరి 16 వివిధ అభివృద్ధి సూచీలు భారత్ మరింత వెనుకబడిపోయినట్లు
WEF నివేదికలో వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధిలో ప్రతిభా వాటావర్గ ఉత్తమ నగరాల్లో ఈ మూడింటిలో ఇతర దేశాలతో పోలిస్తే ర్యాంకులు పడిపోయాయి. ఆర్థికంగా ఎదుగుతున్న 79 దేశాలను పరిశీలించినప్పుడు సమ్మిళిత అభివృద్ధి సూచి IDIలో భారత్కు 60 స్థానం దక్కింది. చైనా 15, పాకిస్తాన్ 52. కేవలం స్థూల జాతీయోత్పత్తి GDP లెక్కలే కాకుండా వృద్ధి, అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత లాంటి 12 ప్రణాళికల ఆధారంగా IDIని WEF రూపొందించింది. దీనిలో లిథువేనియా అగ్రస్థానంలో, అజర్బైజాన్, హంగేరీ, పోలాండ్, రొమేనియా ఆ తరగతి స్థానాల్లో ఉన్నాయి. రష్యా 13, నేపాల్ 27, బంగ్లాదేశ్ 36 లాంటివి కూడా భారత్ కంటే మెరుగైన స్థితిలోనే ఉంది. ప్రతిభ పాఠవాల సూచీలో భారత్ ర్యాంక్ 3 స్థానాలు దిగజారింది. ప్రతిభను ఆకట్టుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడంలో వివిధ ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ర్యాంకుల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానం, చైనా 4వ స్థానం, భారత్ 72వ ర్యాంకుతో ఉంది. బ్రిక్స్ దేశాల వరకు చూసిన చిట్ట చివరి స్థానమే భారత్. గతేడాది 89వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం 92వ స్థానానికి వచ్చింది. ప్రతిభను ఆకట్టుకోవడంలో 114, దాన్ని నిలబెట్టుకోవడంలో 104వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో నగరాలకు కేటాయించిన ర్యాంకులతో ఓ సూచీని తొలిసారిగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతిభను ఆకట్టుకోవడం, ఎదగడం, ఆ ప్రతిభను నిలబెట్టుకోవడంలో నగరాల పనితీరు ఆధారంగా వీటిని రూపొందించారు. ప్రతిష్టాత్మకమైన ఈ జాబితాలో ఒక్క ముంబైకి మాత్రమే చోటు దక్కింది. తొలి స్థానం కోపెన్హెగెన్ నిలిచింది. 2017 ఎడెల్మన్ ఫస్ట్ బారోమీటర్ సర్వేలో సంస్థల పరంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన దేశమని వెల్లడైంది. అత్యంత నమ్మదగిన ప్రభుత్వాల్లో భారత ప్రభుత్వం 2వ స్థానంలో నిలిచింది. చైనా మొదటి స్థానం. సంస్థల పరంగా భారత్ తర్వాత ఇండోనేషియా, చైనా, సింగపూర్, UAE నిలిచాయి. అత్యంత నమ్మదగిన ప్రభుత్వాల్లో చైనా తర్వాత భారత్, UAE, ఇండోనేషియా, సింగపూర్ నిలిచాయి. భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF తగ్గించినారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి 6.60% వచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6% ఉంటుందని గతంలో IMF అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేటు అంచనాలను 7.6% నుంచి 7.2%కి పరిమితం చేసింది. 2018-19లో ఆ పాత వృద్ధి రేటు మళ్లీ పుంజుకొని 7.7% చేరుతుందని వివరించింది. జనవరి 17 ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ఆర్టస్ క్యాపిటల్ తాజాగా విడుదల చేసిన పాస్పోర్ట్ సూచీలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా జర్మనీ పాస్పోర్ట్ నిలిచింది. ఇతర దేశాల్లో ఆయా జాతీయ పాస్పోర్ట్ల చలామణి ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఇందులో భారత్కు 78వ స్థానం దక్కింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2016-17లో భారత్ 7.7% వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెద్ద దేశాల వేగవంతమైన వృద్ధి రేటు అని పేర్కొంది. ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ WESP 2017 నివేదికలో ఐరాస ఈ విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18లో భారత్ 7.60% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అభిప్రాయపడింది. 2016లో ప్రపంచ వృద్ధి రేటు 2.20 నమోదైనట్లు ఐరాస తెలిపింది. 2009 మహా ఆర్థిక మాంద్యం తర్వాత ఇదే అత్యంత నెమ్మదైన వృద్ధి రేటును వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇది 2.7%, 2018లో 2.8%కి చేరవచ్చని అభిప్రాయపడింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి గతేడాది అత్యధిక యాప్లను డౌన్లోడ్ చేసిన దేశాల్లో భారత్ అగ్రస్థానం లభించినట్టు అనలిటికల్ సంస్థ యాప్ అన్ని వెల్లడించింది. 600 కోట్ల డౌన్లోడ్లతో భారత్ అమెరికాను వెనక్కి నెట్టేసినా తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఆశావహ విపణుల జాబితాలో మన దేశానికి 6వ స్థానం లభించింది. గతేడాది 5వ స్థానంలో నిలిచింది. అత్యంత ఆశావహ విపణుల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్ వరుసగా తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ CWC ఈ నివేదికలో దావోస్లో జరుగుతున్న WEF వార్షిక సదస్సులో వెల్లడించింది. జనవరి 18
అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అత్యధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి నివేదికను వెల్లడించింది. ముఖ్యాంశాలు: ఆధునిక కాలంలో వరుసగా 3వ సంవత్సరం 2016లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.94 degrees సెల్సియస్ అంటే 1.69 డిగ్రీల ఫారెన్హీట్ నమోదైంది. ఇది 2015లో నమోదైన ప్రపంచ రికార్డు ఉష్ణోగ్రత కంటే 0.04 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 1880 నుంచి ఇదే అత్యధిక రికార్డు కావడం గమనార్హం. జనవరి 19 పర్యావరణ విజ్ఞాన కేంద్రం CSC అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలో ప్రతి 1000 మందికి ప్రజా రవాణాలో 2 బస్సులు ఉన్నాయి. జైపూర్లో ప్రారంభమైన జైపూర్ సాహిత్య ఉత్సవంలో దీన్ని ఆవిష్కరించారు. జనవరి 20 ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2016 సంవత్సరానికి సంబంధించి అవినీతి దృక్పథ సూచీని విడుదల చేసింది. బెర్లిన్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక వేదిక లాంటి సంస్థల డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించింది. 176 దేశాలకు సంబంధించి ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని విశ్లేషించింది. ఈ జాబితాలో 90 పాయింట్లతో ప్రపంచంలోని అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్ మొదటి స్థానాన్ని ఉమ్మడిగా సాధించాయి. భారత్, చైనా, బ్రెజిల్లకు 40 పాయింట్లు దక్కాయి. 2015లో భారత్ 38 పాయింట్లతో 79వ స్థానంలో నిలవగా ప్రస్తుతం 2 పాయింట్లు మెరుగుపరుచుకొని 76వ స్థానంలోకి నిలిచింది. అత్యంత అవినీతి దేశంగా అట్టడుగు స్థాయిలో సోమాలియా నిలిచింది. సిరియా, దక్షిణ సూడాన్, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ కూడా కింది వరుసలో ఉన్నాయి. జనవరి 26 విదేశీ విధానాలపై ప్రత్యేకంగా వెలువడే ది అమెరికా ఇంట్రెస్ట్ మ్యాగజైన్ అనే పత్రిక 2017లో 8 గొప్ప ప్రపంచ శక్తులు అన్న శీర్షికన ప్రచురించిన సమాచారంలో ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో భారత్ 6వ స్థానంలో నిలిచింది. అగ్రభాగాన అమెరికా, 2వ స్థానం చైనా, జపాన్ మధ్య పోటీ నిలిచింది. 4వ స్థానంలో రష్యా, 5లో జర్మనీ ఉన్నాయి. 7, 8 స్థానాల్లో ఇరాన్, ఇజ్రాయిల్ నిలిచారు. జనవరి 29 ప్రపంచ జనాభాలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. దీనిలోని ముఖ్యాంశాలు: 2050 కల్లా ప్రపంచ జనాభాలో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 200 కోట్లకు చేరుకుంటుంది. 2015లో ఈ సంఖ్య కేవలం 90 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లు లేదా అంతకు మించి వయసున్న వృద్ధుల సంఖ్య 2050 కల్లా 43.4 కోట్లకు చేరుతుంది. వీరిలో దాదాపు 12 కోట్ల మంది ఒక్క చైనాలోనే ఉంటారు. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య ప్రపంచ జనాభాలో 12.5 కోట్లు. జనవరిలో జరిగినటువంటి పర్యటన: జనవరి 7న 7 రోజుల భారత పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, భద్రత, ఐటీ, పునరుత్పాదక ఇంధన వనరుల తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాలు 7 ఒప్పందాలు చేసుకున్నాయి. జనవరి 8న శ్రీలంక పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కొలంబోలో శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘేతో భేటీ అయ్యారు. శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని కొలంబోలోని బండారా నాయకే మెమోరియల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. జనవరి 11న భారత పర్యటనలో భాగంగా కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు ఆర్థిక, సైనిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు సహా అన్నింటా పరస్పరం మరింత సహకరించుకోవాలని నిర్ణయించాయి. కెన్యాలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం $684 కోట్లు అంటే $100 మిలియన్ రుణాన్ని అందజేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
రెండు దేశాలకు సముద్ర జలాల్లో ఎదురవుతున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాలని, సముద్ర సంపద వెలికితీతలో సహకరించుకోవాలని నిర్ణయించారు. సైబర్ భద్రత, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, సమాచార సాంకేతిక విజ్ఞానం, ఇంధనం, వ్యవసాయం, ఆయుధాల సరఫరా లాంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. జనవరి 24 గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ భారత్కు విచ్చేశారు. షేక్ మహమ్మద్ బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ యుఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. జనవరి 27 భారత పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజ్ ఢిల్లీలో ప్రధాని అధికార నివాసంలో మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వివిధ అంశాలపై 14 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ క్రీడలు. జనవరి 1 భారత స్టార్ సింగిల్స్ ఆటగాడు సోమ్దేవ్ వర్మ ప్రొఫెషనల్ టెన్నిస్లో వీడ్కోలు పలికాడు. 2008లో ప్రొఫెషనల్ కెరీర్ను ప్రారంభించిన సోమ్దేవ్ 2 సార్లు ఏటీపీ టూర్ను ఈవెంట్లలో ఒకసారి చెన్నై ఓపెన్లో ఫైనల్కు చేరుకున్నారు. 2010 ఆసియా క్రీడల్లో సింగిల్స్ డబుల్స్లో స్వర్ణాలు సాధించారు. భారత ప్రభుత్వం నుంచి అర్జున పురస్కారం కూడా అందుకున్నారు. జనవరి 4 మహేంద్ర సింగ్ ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. వన్డే కెప్టెన్సీతో పాటు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది. ధోని కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో గెలుచుకుంది. ధోని నాయకత్వంలోనే భారత్ 2009లో టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. ధోని కెప్టెన్గా 119 వన్డేలు, 72 టీ20లు, 60 టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా ధోని 331 నిలిచారు. ర్యాంకింగ్కి 324, ఈ జాబితాలో 2వ స్థానం. జనవరి 7 బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ షెయనా మహిళల డబుల్స్ టైటిల్ను సానియా మిర్జా భారత్, బెతాలి మాటిక్ అమెరికా జోడీ నెగ్గింది. ఈ జోడీ ఫైనల్లో 6-2, 6-3తో ఎక్తెరినా మకోరోవా, ఎలెనా వెస్నియా రష్యాపై నెగ్గింది. 23వ అఖిల భారత అటవీ క్రీడోత్సవాలు హైదరాబాద్ గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. జనవరి 8 ఖతార్ ఓపెన్ 2017 ఛాంపియన్స్ సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ ఫైనల్లో ఆండీ ముర్రే బ్రిటన్పై గెలిచాడు. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ టైటిల్తో రాబర్టో బౌటిస్టా అగేట స్పెయిన్ గెలుచుకున్నాడు. ఫైనల్లో రష్యా ఆటగాడు అయినటువంటి డానియల్ మెద్వెదేవ్పై గెలిచాడు. పురుషుల డబుల్స్ టైటిల్ను రోహన్ బోపప్పా, జీవన్ చంద్రజియాస్ జంట గెలుచుకుంది. ఫైనల్లో భారత్కి చెందినటువంటి పూరబ్ రాజా, దివిజ్ శరణ్ ద్వయంపై నెగ్గారు. లియాండర్ పేస్, మహేష్ భూపతి తర్వాత చెన్నై ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత జోడిగా రోహన్, జీవన్ నిలిచారు. జనవరి 10 ఫిఫా ప్రపంచ కప్ను ఇకపై 48 జట్లతో ఆడనున్నారు. సాధారణంగా సాకర్ ప్రపంచ కప్లో 32 అత్యుత్తమ జట్లు తలబడతాయి. అయితే టోర్నీని మరింత ఎక్కువ దేశాలకు చేరువ చేసేందుకు జట్ల సంఖ్యను పెంచాలని ఫిఫా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 2026 ప్రపంచ కప్ను 48 జట్లతో ఆడించాలని ఫిఫా భావిస్తుంది. 1998లో ఫ్రాన్స్లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్లో జట్లను 24 నుంచి 32కి పెంచింది. ఈ ఏడాది ఫిఫా ఉత్తమ ఆటగాడు అవార్డును పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గెలుచుకున్నారు. 2016లో 12 మ్యాచ్ల్లో 16 గోల్స్ సాధించిన రొనాల్డో పోర్చుగల్ తొలిసారి యూరో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అత్యుత్తమ మహిళా సాకర్ ప్లేయర్గా అమెరికా మిడ్ఫీల్డర్ కార్లీ లాయిడ్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ కోచ్ అవార్డును క్లాడియో రనేరి లిసెస్టర్ గెలుచుకున్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఈ పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది. జనవరి 22 భారత స్క్వాష్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ నెగ్గింది. మలేషియాలోని సరావకలో జరిగిన ఫైనల్లో సైనా చోచు వాంగ్ థాయిలాండ్ను ఓడించింది.
జనవరి 24 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో రంజీ ఛాంపియన్స్ గుజరాత్ను ఓడించి కప్ కైవసం చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ చతేశ్వర పుజారా. జనవరి 25 జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ గెలిచినటువంటి 9 స్వర్ణాలలో 1 స్వర్ణం వెనక్కి వెళ్ళింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో భాగంగా బోల్ట్ తన బృందంలో కలిసి గెలిచిన రిలే స్వర్ణాన్ని వెనక్కి తీసుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య IOC అధికారికంగా ప్రకటించింది. ఈ బృందంలో ఒకరైనటువంటి క్రిస్టా కార్టర్ డోపీగా తీరిన నేపథ్యంలో IOC ఈ నిర్ణయం తీసుకుంది. కార్టర్ నిషేధిత మిథైల్ హెక్సా ఏవైనా ఉత్ప్రేరకాలను తీసుకున్నట్లు నిర్ధారణ జరిగింది. జనవరి 27 బీజింగ్ ఒలింపిక్స్లో ప్రసిద్ధ పథక విజేత అభినవ్ బింద్రాకు కేంద్ర క్రీడల శాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. 10 మంది సభ్యులు కలిగిన ఈ కమిటీలో తెలుగు తేజం సిడ్నీ ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన కరణం మల్లేశ్వరికి చోటు లభించింది. దిగ్గజ క్రీడాకారుడు PT ఉషా, ప్రకాష్ పడుకునే, షూటర్ అంజలి భగవత్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. 2020-2024 ఒలింపిక్స్ పథకాలు సాధించే సత్తా గల క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత టాప్ కమిటీదే. టాప్ 14 కింద ప్రతిభావంతుల అత్యుత్తమ శిక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచే క్రీడాకారులను ఈ పథకానికి ఎంపిక చేశారు. జనవరి 28 ఆస్ట్రేలియన్ ఓపెన్ 2017 మహిళా సింగిల్స్ విజేత సెరెనా విలియమ్స్ ఈమె తన అక్కపై వీనస్ విలియమ్స్తో నెగ్గింది. ఈ విజయంతో సెరెనా ఓపెన్ శకం 1968 నుంచి అత్యధికంగా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారునిగా చరిత్రకెక్కింది. సెప్టిక్ గ్రాఫ్ జర్మనీ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్ల టైటిల్ రికార్డు సెరెనా బదులు కొట్టింది. జనవరి 29 ఆస్ట్రేలియా ఓపెన్ 2017 పురుషుల సింగిల్స్ విజేతగా రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ గెలిచాడు. ఫైనల్లో రఫెల్ నడాల్ను ఓడించాడు. ఫెదరర్ కెరీర్ మొత్తం మీద 18వ గ్రాండ్ స్లామ్. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను స్పియర్స్ అమెరికా సెబాస్టియన్ కొలంబియా జోడీ నెగ్గింది. ఫైనల్లో ఈ జోడీ సానియా మిర్జా, ఈవాస్ డిగాగో జోడీపై నెగ్గింది. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా PV సింధు నిలిచింది. ఈ టోర్నీలో సింధుకు ఇదే తొలి విజయం. ఫైనల్లో జార్జియా మార్కిసో ఇండోనేషియాపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను సమీర్ వర్మ గెలుచుకున్నాడు. ఫైనల్లో సాయి ప్రణీత్ను ఓడించాడు. ఈ టోర్నీ లక్నోలో నిర్వహించడం జరిగింది. జనవరి 30 భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI పరిపాలనను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ ఆగ్ వినోద్ రాయ్ నేతృత్వంలో 4 ప్రముఖులతో కూడిన కమిటీని నియమించడం జరిగింది. చరిత్రకారుడు రామచంద్ర గుహ, IDFC మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయో, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా AUG కమిటీలోని ఇతర సభ్యులు. లోతా కమిటీ సూచనల ప్రకారం BCCI ఎన్నికలు నిర్వహించేంత వరకు ఈ కమిటీ బోర్డు పరిపాలనను పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు దినోత్సవాలు. జనవరి 1 జాతీయ యువజనోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 154వ జయంతి సందర్భంగా హర్యానాలోని రోహ్తక్లో జాతీయ యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 5,000 మంది యువత హాజరైన ఈ కార్యక్రమాన్ని మహర్షి దయానంద విశ్వవిద్యాలయంలో హర్యానా CM మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. 21వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ కన్యాకుమారిలో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రామాయణ దర్శనం ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో హర్యానా, తెలంగాణ మధ్య భాగస్వామ్యాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జనవరి 15 సైనిక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ తదితరులు పాల్గొన్నారు. సియాచిన్ యుద్ధ క్షేత్రంలో మరణించిన దివంగత లాన్స్ నాయక్ హనుమంతప్ప కుప్పాడుకు సేనా పథకం సైనిక దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఆయన సతీమణి మహాదేవి అశోక్ బిలేబల్కు సదరు పథకాన్ని
సైన్యాధిపతి బిపిన్ రావత్ ప్రదానం చేశారు. 2017లో జనవరిలో మరణించినటువంటి ప్రముఖులు. జనవరి 1న ప్రముఖ చిత్రకారుడు టైరస్ వాంగ్ 106 సంవత్సరాలు బ్రతికిండు. ఇతను జనవరి 1న లండన్లో మరణించాడు. 1938-1941 మధ్య డిస్నీ స్టూడియోస్లో ఆయన పనిచేశారు. డిస్నీలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాత్రలో ఒకటిగా బాంబీ జింకపిల్లకి వీడియో రూపంలో ఊపిరి పోసేందుకు వాంగ్ గీసిన చిత్రమే ప్రేరణగా నిలిచింది. జనవరి 6న ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు ఓం పూరి ముంబైలో మరణించారు. ఆయన హర్యానాలోని అంబాలాలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు. హిందీతో పాటు మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో నటించారు. ఆంగ్లంతో పాటు పాకిస్తానీ చిత్రాల్లో కీలకమైన పాత్రలు పోషించారు. మాజ్మా థియేటరీ గ్రూప్ను ప్రారంభించి పలు నాటకాలు వేశారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన ఆరోహణ్ 1982 చిత్రంలో పోషించిన రైతు పాత్రకు ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిపెట్టింది. అర్ధ్ సత్య 1983 చిత్రంలో నటులకు మరోసారి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం పొందారు. కేంద్ర ప్రభుత్వం ఓం పూరిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అన్లైక్లీ హీరో ది స్టోరీ ఆఫ్ ఓం పూరి పేరుతో ఓం పూరి జీవితాన్ని ఆయన భార్య నందిత పుస్తకంగా తీసుకొచ్చారు. అన్లైక్లీ హీరో ది స్టోరీ ఆఫ్ ఓం పూరి దీన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చింది ఓం పూరి భార్య అయినటువంటి నందిత. నెక్స్ట్ జనవరి 8 నీటిపారుదల శాఖ ప్రముఖ ఇంజనీర్ విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎస్సి చతుర్వేది, జల ప్రక్రియ రూపకర్త ఐరాస మాజీ సలహాదారు టి హనుమంతరావు హైదరాబాద్లో మరణించారు. పదవీ విరమణ అనంతరం ఐరాస ప్రపంచ బ్యాంకు తరఫున జల వనరుల సలహాదారుగా వ్యవహరించి ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ దేశాల్లో పలు సాగునీటి ప్రాజెక్టుల అమలులో భాగస్వాములయ్యారు. చతుర్వేది జల ప్రక్రియ విధానాన్ని పూర్తి స్థాయిలో రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇరాన్ మాజీ అధ్యక్షుడు హఫ్సంగ్ జానీ కన్నుమూశారు. 1980 నుంచి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన జానీ ఇరాన్కు 4వ అధ్యక్షుడిగా 1929 నుంచి 1997 వరకు పనిచేశారు. జనవరి 14 పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా చండీగఢ్లో మరణించారు. తీవ్రవాదంతో పంజాబ్ అల్లకల్లోలమైన సమయంలో 1985-87 మధ్య ఆయన సీఎంగా పనిచేశారు. అంతకుముందు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వాజ్పేయి ప్రభుత్వంలో రసాయనాలు, ఎరువుల శాఖను నిర్వహించారు. 2 సార్లు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. 2003-4 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రథమ గవర్నర్గా, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. స్టోరీ ఆఫ్ ఎస్కేప్, మై అదర్ 2 డాటర్స్ అనే పుస్తకాలు రచించారు. స్టోరీ ఆఫ్ ఎస్కేప్, మై అదర్ 2 డాటర్స్ వీటిని రచించింది సుర్జిత్ సింగ్ బర్నాలా. జనవరి 17 చంద్రుడిపై చివరిసారిగా కాలు మోపిన అమెరికా వ్యోమగామి జీన్ సెర్నర్ హ్యూస్టన్లో మరణించారు. 1972 డిసెంబర్లో నాసా ప్రయోగించిన అపోలో 17 మిషన్కు కమాండర్గా జీన్ పనిచేశారు. చంద్రమండలంపై ఇప్పటి వరకు 12 మంది కాలు మోపారు. వారిలో చివరి వారు జీన్ సెర్నర్. సైన్స్ అండ్ టెక్నాలజీ. జనవరి 1న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి, గతంలో లీలా దీవి, ఇప్పుడు ప్రజెంట్ అబ్దుల్ కలాం దీవి, దీనిలో సమగ్ర పరీక్ష శ్రేణి IPR నుంచి DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల శ్రేణిలో ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణికి ఇది 6 పరీక్ష. 20 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువుతో లక్ష్యాన్ని నిక్కచ్చిగా ఛేదించగల సాంకేతిక పరిజ్ఞానాన్ని 5వ తరం కంప్యూటర్లను ఇందులో పొందుపరిచారు. జనవరి 12 పినాకా రాకెట్ మార్క్ 2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. పినాకా మార్క్ 1కు నేవిగేషన్, మార్గనిర్దేశనం, నియంత్రణ కిట్లను జత చేసి పినాకా 2ను అభివృద్ధి పరిచారు.
అన్ని నిర్దేశిత ప్రమాణాలను పినాకట్టు అందుకుందని DRDO పేర్కొంది. పినాకా మార్క్ 2ను హైదరాబాద్లోని RCI, DRDL, పుణేలోని ARDలు సంయుక్తంగా అభివృద్ధి పరిచాయి. ప్రత్యర్థుల రాడార్లకు చిక్కకుండా క్షిపణి దాడులతో విధ్వంసం సృష్టించగల స్కార్పిస్ తరగతికి చెందిన రెండో జలంతర్గామి ఖండేరీని ముంబైలోని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బాంద్రే భార్య బీనా దంబ్రే ఆవిష్కరించారు. ఫ్రాన్స్ సహకారంతో దేశీయంగా రూపొందించిన ఈ అత్యాధునిక జలంతర్గామి జలావరణంలో భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. సముద్ర జలాల్లో ప్రయోగ పరీక్షల అనంతరం ఈ ఏడాది చివరిలోగా నౌకాదళ అమలు పొడిలో ఖండేరీ చేరనుంది. రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు 75 కింద ఖండేరీని ముంబైలోని మజ్గావ్ డాక్ నౌకా నిర్మాణ లిమిటెడ్ MDLలో నిర్మించారు. ముంబై తీరంలో కోటలతో కూడిన ఓ దీవి పేరు ఖండేరీని జలంతర్గామికి పెట్టారు. స్కార్పిస్ తరగతిలో మొత్తం 6 జలంతర్గాములను నిర్మిస్తారు. వీటిలో మొదటిదైన కల్వరి ఇప్పటికే సముద్ర జలాల ప్రయోగ పరీక్షల దశలో ఉంది. జనవరి 20 అమెరికా GPS తరహాలో భారత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ దిక్సూచి వ్యవస్థ నావిక్ లో సాంకేతిక సిబ్బంది తలెత్తింది. ఇందులోనే ఒక ఉపగ్రహంలో ఇది చోటు చేసుకుంది. ఫలితంగా దాని సంకేతం కనిపించడం లేదు. అయినా నావిక్ వ్యవస్థ ఇంకా పనిచేస్తూనే ఉంది. భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ IRSS పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. దాదాపు 1700 కోట్లను ఖర్చు చేసింది. దీని కింద 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇవన్నీ దిక్సూచి సేవలను అందిస్తాయి. ఈ వ్యవస్థకు ప్రధాని మోడీ నావిక్ అని పేరు పెట్టారు. థ్యాంక్ యూ. ఇవి ఇంతవరకు 2017 జనవరిలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ స్పీడ్ స్టడీ and Aspirants Academy. Thank you.